గ్రామ స్థాయిలో మీరు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాలు ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయని చెప్పుకోవడానికి మనకు అతిశయోక్తి కానటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఇతర దేశాలు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాల ద్వారా కనెక్టివిటీ అవ్వడం ద్వారా ఓటు వేయబోయేటువంటి మీ అభ్యర్థి దగ్గర నుంచి మీ గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, అట్లాగే మీ గ్రామాలలోనైనా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి చర్చించడానికి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఎవరైనా గ్రామ స్థాయిలో మీరు ఏమైనా ఒక సమస్యని కానీ లేకపోతే ఏమైనా చెప్పదలుచుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి మైక్ పాస్ చేయడం జరుగుతుంది, వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. సో ముందుగా అసలు ఈ రోజు ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితి గురించి కానీ లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఎన్ఆర్ఐ టీం మాట్లాడబడుతున్నా. అలాగే ముందుగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార నందమూరి తారక రామారావు గారికి కూడా వృక్షం అలాగే జ్యోతి ప్రజలను చేయవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ గారు అత్యధిక వినాయకుడిగా మన మనం నిర్మించాలని మన దళిత నియోజకవర్గం మన నాగల శ్రీనివాస్ రెడ్డిని ఎన్నో దశాబ్దాల నుంచి రాజకీయంగా ఉన్నారు. వారికి జగన్ సీట్ ఇవ్వలేదు. కాకపోతే ఈసారి జగన్ కి మామూలు అంటే అర్థమవుతుంది. ఈసారి ప్రకాశం జిల్లా తెలుగుదేశం జిల్లాగా మారుతాం. కిలోమీటర్ల దూరంలో ఉన్న మా మనసు ఎప్పుడు మా సొంత గ్రామాన్ని, సొంత రాష్ట్రాన్ని, సొంత దేశాన్ని అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం. మన కాబోయే ఎమ్మెల్యే గొట్టిపాటి లక్ష్మీ గారికి మన ఒంగోలు ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి నేను శ్రీనివాస్ రెడ్డి గారిని ఇప్పుడు అంతులంతులని వారానికి ఒకసారన్నా మాట్లాడటం జరుగుతుంది. గతంలో మరో ఎన్ఆర్ఐ ఇదే నియోజకవర్గానికి వచ్చినటువంటి వెంకట గారు కూడా ఉన్నారు. సో వెంకట గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మేము ఎన్ఆర్ఐస్ తరఫున రాష్ట్రంలో పలు నియోజకవర్గాలు తిరిగి తెలుగుదేశాన్ని చంద్రబాబుని గెలిపించాలి అనే ఒక నినాదంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మనకి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జగన్మోహన్ రెడ్డికి ఐటీ అంటే ఇల్లీగల్ టెక్నాలజీ. ఎందుకంటున్నానంటే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో కంటైనర్లు వస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఇక్కడి నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎక్కువ మంది అక్కడికి ఓవర్ డ్రగ్స్తో చనిపోవడం జరుగుతుంది. ఈ వారం కూడా 3 చనిపోయారు. 2014 నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు మనకున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ సంఖ్య 5,000 మంది. 2019 మన ప్రభుత్వం ఆ 5,000 మంది ఎంప్లాయీస్ ని 30,000 మంది ఎంప్లాయీస్ గా తీర్చిదిద్దింది. ఈరోజు సుమారు కనీసం ఒక 500 మంది అన్నా మన రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఉపాధి ఉన్నారంటే చెప్పుకోవడానికి ఏం లేదు. కేరళ ఐటీలో టాప్ 5 లో ఉంటే మనం ఒరిస్సా కంటే వెనుకబడి ఉన్నాం. మీరందరూ ఆలోచించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ శ్రీకాకుళంలో హార్డ్వేర్ క్లబ్గా అదేవిధంగా చాలా మంది విద్యార్థులు నిరాశ నిస్సహాయంగా ఉన్నారు. దీనన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం. మనం ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ విలేజెస్ కి ఒకటే ఒక బాధ్యత. మనం మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మ అక్క చెల్లెలకి ఎవరికి ఏ బ్రాండ్ గురించి తెలియదు. ఈరోజు 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క జే బ్రాండ్ తాగే మందు దగ్గర నుంచి అన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ ఇంటింటికి వెళ్ళండి,
లక్ష్మీ గారిని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనకు ఎంతో ఉందని చెప్పండి. అదేవిధంగా దర్శిలో లక్ష్మీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. నిర్మాణం ఉందని వాళ్ళంటా ఉన్నారు. కొండ ఇటువైపు బాగానే ఉందండి, అటువైపు అవన్నీ మొత్తం తోలేశారన్నారు. ఈ ఇల్లీగల్ మైనింగ్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ప్రభుత్వాన్ని మనం ముందుండి సాగనంపాలి. మనందరితో ఒకటే టార్గెట్, బై బై జగన్. గుర్తుపెట్టుకోండి. వీరితో పాటు రాజకీయాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరి పేరైతే చెబితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి తర్వాత మన ప్రాంతంలో ఎవరి పేరైతే చెబితే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయో మన గొట్టిపాటి రవి గారు వారసురాలు గొట్టిపాటి లక్ష్మి గారు దర్శికి రావడం మనందరం ఎప్పుడో చేసుకున్నటువంటి జన్మలో చేసుకున్నటువంటి ఒక మంచి అవకాశం మనకి. సో కావున మేము ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చాం. మీరందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరులో వచ్చారు. ఎంతో మంది పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా వచ్చారు. ఇందాక వచ్చి అడుగుతున్నారు, ఏమైనా ఉంటే చూడండి అవకాశాలని. తప్పకుండా ఇంకో 45 రోజులు మీరు ఓపిక పడితే రాబోయే ప్రభుత్వం టీడీపీది, గెలిచేది మన ప్రభుత్వమే. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరొకటి, ఈ కార్యక్రమం ముందే నేను వెంకట్తో మాట్లాడుతున్నాను. సో వెంకట్ ఏంటి ఈరోజు అంటే, వెంకట్ ఒకటే చెప్పాడు, టీడీపీ అధికారంలోకి వస్తుంది, లక్ష్మీ గారు వస్తారు. లక్ష్మీ గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను ప్రత్యేకంగా పచ్చూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నో గ్రామాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించి నా ఊరు కొల్లవరిపాలెం అనే ఒక చిన్న ఊరిని మొత్తం పంచాయతీ అవార్డు దక్కేలా చేశాను. అదేవిధంగా వెంకట్ చంద్రమూడి ఒకటే చెప్పాడు, జన్మభూమి కార్యక్రమం ద్వారా కొన్ని గ్రామాలు తన దత్తత తీసుకొని ఈ ఊరిని డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో ధన్యవాదాలు. మీకు ఈరోజు చెప్పడం జరిగింది. ముందుగా మన దర్శి నియోజకవర్గం మన అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారు ఈరోజు తక్కువ టైంలో ఇక్కడికి అనౌన్స్ అయిన తర్వాత నుంచి నియోజకవర్గంలో ఒక పేరు, ఒక సంచలనం సృష్టించారు. ప్రత్యర్థులు టార్గెట్ చేసే, కారణం చేసే స్థాయికి మేడం గారిని కారణం చేసి ఇల్లు కట్టుకున్నారు కదా. మరి మన మేడం గారు ఏమంటారు ఏంటంటే, నేను ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా, అది కొద్ది బ్రాండ్ అంటే రాజకీయంలో ఇల్లు కాదు, పేదవాడి కొంచెం వెనుకొందుకు పరిగెత్తుతున్నాం. కానీ ఇక్కడ మన అభ్యర్థి చేస్తే ఆ చుట్టుపక్కల అది తమ్ముడు అని చెప్పే మాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు మనం గతిలో ఉంది అని మీరందరూ కూడా గుర్తించాలి. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళిత నియోజకవర్గంలో ఒక దొంగ, ఒక కార్యకర్తటువంటి కార్యకర్త, దళిత నియోజకవర్గం మున్సిపాలిటీని జెండా ఎగరేసినటువంటి కార్యకర్తలు మీరు. అయితే మన శ్రీనివాస చంద్రాన్ని కూడా ఈసారి ఒంగోలు ఎంపీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. అందుకు అత్యున్నత దీక్షతో మేము అందరం కూడా పనిచేయాలి. ఈరోజు మన ఇద్దరు అభ్యర్థుల గురించి
సలహా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభకు నమస్కారం. ఈరోజు ఈ ఐటీ ఉద్యోగుల యొక్క ఆహ్వానితులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన యొక్క దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి గారైనటువంటి శ్రీ గొట్టుపాటి లక్ష్మి గారికి, అలాగే లలిత్ సాగర్ గారికి, వేదికను అలంకరించినటువంటి మా యొక్క రాజరెడ్డి చేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నా. ఆ రోజు కూడా కాంగ్రెస్ యొక్క పాలనతో కాపాడుకునే కొరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కొనసాగిస్తూ ఆ రోజు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పథకాలను మీకు తెలియజేస్తూ ఒక అవకాశము అని అడిగినందుకు ఒక అవకాశాన్ని మనం ఇస్తే ఈ రోజు రాష్ట్రం భారతీయ సంవత్సరాలు మరలా వెనకబడిపోయినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజైనా ఈ రోజైనా సంక్షేమ అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క రాష్ట్రంలో బాబు వస్తేనే కానీ జాబు రాదనేటువంటి ఆ పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఎన్నో కంపెనీలు వెనక్కిపోయాయి, ఉద్యోగాలు లేవు. మన సోదరులు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా మంచి అవకాశం మనలో మనకు వచ్చింది. మనలందరూ కూడా చెప్పినట్టుగా ఓటేటువంటి ఆయన ఉంది, చదువుకున్నటువంటి వారు, ప్రొఫెషనల్స్ గా ఉన్నటువంటి వారు, బిఎడ్, ఎంటెక్ చదువుకున్నటువంటి వారు కూడా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బాగు చేయగలరు అనేకమైనటువంటి ఈ కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలు మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా బాబు గారు తెలుగుదేశం పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ యొక్క మంచి అభ్యర్థిని మీకు పంపిస్తాను అని బాబు గారు అంటా ఉన్నారు. ఆ మంచి అభ్యర్థి ఎవరని మన ఎదురు చూస్తా ఉన్నటువంటి క్రమంలో భక్తి పార్టీ నర్సింగారని మనందరం కూడా మన ప్రీతమ నాయకురాలైనటువంటి గొప్పపాటి లక్ష్మి గారిని మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా గొప్పపాటి లక్ష్మి గారు మన యొక్క నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి మా లక్ష్మి వచ్చిందని, మా ఇంటికి మా లక్ష్మి వచ్చిందని, మా ఇంటికి గొప్పపాటి ఆడబిడ్డ వచ్చిందని సంతోషపడతా ఉన్నారు. మనందరికేమో పదనాటి పులిగడ్డగా బాబు గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని పట్టడం జరిగింది.
మీ అందరినీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మీ గ్రామాలలో సమస్యలు కూడా దృష్టి తీసుకురావచ్చు. నా పేరు దేవి నారాయణ. నేను ఎస్సీఆర్ టెక్నాలజీస్లో చేస్తున్నా. అది ముఖ్యంగా ఆవరణ పంచాయతీ వస్తుంది. శ్రీనివాస రెడ్డి వారికి నా నమస్కారాలు. నాకైతే ప్రకాశం ఎన్నికగా నింపుకున్నట్టు ఈ మధ్య నేను మేడాన్ని డైలీ ఫాలో అవుతున్నా. ఆ మేడం చూస్తుంటే తెలంగాణలో ఎస్ఎస్ని రెడ్డి గారు ఎట్లా అయితే సంక్షేమ సెంటర్స్ మేడం మాది ఊరుగా మన ప్రతి నియోజకవర్గానికి చిత్తజోడుగా ఉంటుంది విలేజ్. సో దాని తర్వాత మనకి NH 544 డీకి అనుసంధానంగా ఉంటుంది. మనకి రీసెంట్గా ఊళ్ళో వాళ్ళందరం కలిసి మా కులకమ్మ అనేది వెళ్తుంది. దానికి మేమే సొంతగా ఊళ్ళో వాళ్ళంతా కలిసి బ్రిడ్జి నిర్మించుకున్నాము. దాన్ని మేము తాత్కాలికంగా నిర్మించుకున్నాము. మీరు వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి పరీక్షించి దాని పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి అలానే మన లలితలకి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారండి. ఎందుకంటే మా ఊరిలో ఒక్క స్టాంపింగ్ వస్తుంది, రిమైనింగ్ వల్ల కూడా మేము చేయించగలిగే కెపాసిటీ ఉంది. కాకపోతే మా ఊరికి ఓసీ వర్గానికి చెందిన వాళ్ళండి. సో ఓసీకి చెందినటువంటి వాళ్ళకి ఒక గుర్తింపు అనేది లేదు. సో మా ఊరు పక్క ఊరితో డిపెండ్ అయి ఉంది. సో ఆ పక్క ఊరు ఏంటంటే అది మీ అందరూ తెలిసే ఉంటుంది, పొద్దుగూరుపాడ అనేటువంటి గ్రామం. సో ఇప్పుడు ఆపోజిట్ అయినటువంటి మన పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సొంత ఊరు అండి అది, వాళ్ళ అమ్మగారు. సో మాకు ఇప్పటివరకు కనీసం మా ఊరు అనేది ఎవరికి తెలియదు, ఇంతవరకు సీసీ రోడ్లు వేసుకోలేదు. అట్లీస్ట్ మేము ఇది స్ట్రీట్ లైట్స్ కూడా వేసుకోలేటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు క్లియర్ చేయగలుగుతారని అనుకుంటాము. అలాగే మాకు సపరేట్ పంచాయతీ అనేది 100% కావాలండి. సో వన్స్ పంచాయతీ వస్తే మాకు సపరేట్ బిల్డింగ్ వస్తుంది, సపరేట్ గ్రామ పంచాయతీ మీరు మనసులో ఉంచుకోండి. సో ఫ్యూచర్ లో ఎలాగో మన గవర్నమెంట్ వస్తుందని అందరికీ తెలుసు. సో ఈ గవర్నమెంట్ తోటి దేశంలో ఉన్నటువంటి జనాభా అంతా ఇసుకుపోయారు, అది అందరికీ తెలుసు. అట్లీస్ట్ ఇప్పుడు రాజంపల్లి నుంచి మా ఊళ్ళో ఊరు కూడా గుంతలు ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ వెళ్ళాలంటే అట్లీస్ట్ రోజు ఒక యాక్సిడెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. సో ఇప్పుడు మరమ్మతులు స్టార్ట్ చేశారు, అది కూడా స్టాంపింగ్ మరమ్మతులు అన్నమాట. సో అది పర్ఫెక్ట్ గా లేదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మా కోసం మా స్పీడ్ లోపలికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సో అది డిపెండెన్స్ అనేది. సో ఈ రీతికి వెళ్ళదు, ఈ రీతికి వెళ్ళలేదు, అలా ఎందుకు చేస్తున్నారు? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు మా ఊరికి ఒక చిన్న ఆటో వచ్చి మన ప్రచారం వదలండి. సో అట్లీస్ట్ ఆ రథాన్ని మా స్పీకర్ కూడా పంపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా ఊళ్ళో పెద్దవాళ్ళు అడుగుతున్నారు, ఆ రథం అనేది రోడ్డు మీద వెళ్తుంది, మనుషుల్లో ఎందుకు రావట్లేదండి. సో ఇలాంటి స్టాంపింగ్ వర్డ్స్. సో పక్క అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎప్పుడూ మా స్ట్రీట్లో రాడండి, ఓట్లు వేయాలని అడగడండి. ఎందుకు అడగడంటే సో ఈజీ ఓట్లు వేయరు. ఇది స్టాంపింగ్ వర్డ్స్. ఈ స్టాంపింగ్ వర్డ్స్ అనేది పడతాయి. మనం వెళ్ళిన ఉపయోగం. మాకు ఎప్పటికైనా డిపెండెన్సీ లేకుండా చూడండి. పక్క గ్రామం మీద డిపెండెన్సీ వద్దు. మాకు సొంతంగా పంచాయతీ కావాలి మేడం. సో మీరేంటి మాకు హామీ ఇస్తారని కోరుకుంటున్నాను. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులో ఏదో ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉన్నారు. వాటి సమస్యలు తెలుసుకుంటున్నాను, వాటి పరిష్కార మార్గాలు కూడా చూస్తున్నాము. మీరు చెప్పినట్టుగానే రోడ్ డెవలప్మెంట్ కృషి చేస్తాము, పంచాయతీ నిర్మాణానికి కూడా కృషి చేస్తాము. ఓటింగ్ అనేది పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల మీకు పంచాయతీ వెళ్ళకపోతామని అన్నారు. అది కాదు, మా ఓటింగ్ అనేది అట్లీస్ట్ ఇప్పుడు 700 ఉంది. సో పంచాయతీ డెవలప్ చేయడానికి సరిపోతుంది మేడం. సో మన గవర్నమెంట్ రాగానే ఇది ఒక్కటి చేయగలరు చాలు అంతే. తప్పకుండా కులాలు మతాలు మా గ్రామం మేడం. అందులో మీకు ఒక విషయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే 2 టైమ్స్ ఇదే పూజపల్లి ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన వాళ్ళు 5 అభ్యర్థులు ఉంటే ఎప్పుడు నుంచి ఆ పార్టీ చేయడానికి ఒక 100 మంది తెలియజేస్తున్నారు. రెండోది మా గ్రామంలో వచ్చేసి వాళ్ళు లేకుండా బ్రిడ్జ్ ఉంది మేడం. ఆ బ్రిడ్జిని అది ఏంటంటే కలెక్ట్ చేసుకొని మాకు ఆ సమస్య సమాధానం చేయాలని మేము కోరుకుంటున్నాం. బ్రిడ్జ్ సమస్య చూస్తాము. అట్లాగే ఇక్కడ లోకల్ మనలో
శుభాకాంక్షలు. సో నేను మా ఊరు పెద్దవాళ్ళ నేను మా ఊర్లో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గురించి నేను పరిచయం చేశాను అనమాట. 2019 నుండి 2024 వరకు నారాయణగూడలో జరిగిన అభివృద్ధి ఏంటంటే ఒక పారి కూడా 2 బాత్రూమ్లు అండి. ఒక పారి కూడా 2 బాత్రూమ్లు చేసి నారాయణ అభివృద్ధి అన్నారు. ఇది స్కూల్ అభివృద్ధి. రెండోది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు, కానీ మా ఊర్లో ఉన్న వైన్ షాప్కి రాత్రి పూట వెళ్ళి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ఉన్నారండి. గవర్నమెంట్ స్కూల్కి ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు, అవసరం లేదు. అలాగే 2019లోనే మన ఊళ్ళో ఎన్టీఆర్ భోజనం ఆగిపోవడం జరిగింది. ఎన్టీఆర్ భోజనం ద్వారా 6 ఊళ్ళో వాళ్ళకి అతి తక్కువ రేటుకి ఇవ్వడం ప్రారంభించారు. సో అది కూడా ఆపేయడం జరిగింది. అలాగే నేను కోరుకున్నది ఏంటంటే ఇది ఒక రూరల్ ఏరియా అండి. అంటే 5,000 పాపులేషన్ కూడా లేదు రూరల్ ఏరియాలో. ఇల్లీగల్గా వైన్ షాప్ పెట్టారండి. ఇల్లీగల్ ఎందుకంటే ఇదే వైన్ షాప్లో చాలా మంది చిన్నపిల్లలు నా ముందే ఉంటుకోవడం జరిగింది. అలా ఎందుకు నేను నా అత్తగారు మీరంటే వాళ్ళే ఇచ్చేతనే అనమాట. అర్థమైందా? ఇలా నా గోల్ ఒకటే, మా ఊళ్ళో వైన్ షాప్ తీసేపించి అలాగే ఊరికి ఒక హాస్పిటల్ కట్టామని. ఊరిలో ఒక ఎంబీబీఎస్ కనీసం ఎంబీబీఎస్ డిగ్రీ ఒక డాక్టర్ కూడా లేదు, కానీ ఊరికి వైన్ షాప్ ముందు అయిపోయింది. మెడికల్ షాప్ లేదు ఊళ్ళో. ఇలాంటి ముందు అయిపోయింది వాళ్ళకి. అర్థమవుతుందా? అమ్మఒడి పథకాలు ఎందుకండి? మీరు చదువుకున్నారా? అమ్మఒడి ఇస్తే మీరు చదువుకున్నారా? అమ్మఒడి ఇస్తే ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ అయ్యారు కదా. అమ్మఒడి బడ్జెట్ 6,500 కోట్లు అండి. అదే 6,500 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు ఇస్తే సౌత్ ఇండియాలో ప్రతి స్కూల్ ఎలా ఉందంటే ఇక్కడ కాదు, అప్పుడున్న స్కూల్స్ ఎలా ఉంటే మన సారాలు తెలుసు, వెంకట శాస్త్రి అందరూ తెలుసు. ఆ విధంగా తయారు చేయవచ్చు. ఈ 15 ఇచ్చే బదులు అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందండి. చెప్పిన మోసాలు నకిలీ రత్నాలు చేస్తున్నారు. గతంలో దర్శిలో అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే. 2,000 కోట్లతో నియోజకవర్గాలు అభివృద్ధి చేశారు. పేదలకు ఇల్లు కానీ తాగునీటి సాగునీటి సమస్యలు, ఇంకా దర్శిలో పల్లెవరం పాస్పోర్ట్ చేయడం గురుకుల పాఠశాల, ప్రెసిడెంట్ బిల్డింగ్ ఎన్నో నిర్మించారు. సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు, బ్రిడ్జ్. మళ్ళీ ఇప్పుడు మన కూటమి అధికారంలో వస్తుంది. ఇదే మనం కొనసాగిస్తాం. ఇదే అభివృద్ధి చేస్తున్నాం. చిన్న చిన్న గ్రామాల్లో స్విమ్మింగ్ పూల్ కూడా గైనకాలజీ అవేర్నెస్ లేదు. అండ్ నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే యూపీఎస్ నుంచి కొంచెం దగ్గరగా గ్రామాల్లో చూస్తుంది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వాళ్ళకి తోపు ఎక్కడ వెళ్ళాలి ఏంటి మినిమం అవేర్నెస్ లేదు. సో మై రిక్వెస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ అవేర్నెస్ టు ది పీపుల్, రూరల్ పీపుల్. దే డోంట్ నో వాట్ దే హ్యావ్ టు ఫాలో. minimum things, minimum sugar, even any problems today, they have to travel so long, like regular Ongole gaani, like Guntur, like ekkada facilities levu. So I request you, that is we have to provide minimum facilities to the female people. Thank you. హ్యూజ్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. ఈసారి మీరు చెప్పినట్టుగా మెడికల్ క్యాంప్స్తో పాటు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాము. వాటి వ్యాక్సినేషన్స్ గురించి తెలియజేస్తూ, అలాగే ఆ సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో సైనస్ అనేది కొంచెం ఓవర్కమ్ అయ్యి ఫీమేల్ కానీ లేడీస్ కానీ కొంచెం భయపడకుండా ముందు అసలు చెక్ చేయించుకోవాలి అనే అవేర్నెస్ పెంచుతారు. ఈవెన్ మా గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొట్టడం పరిస్థితి, కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మేము మా సొంత డబ్బులతో ఎవరు వచ్చి ముందుకొచ్చి చేయలేదు. ఎవరిని అడిగినా కానీ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటా ఉన్నారంటే ఈ యొక్క ఎంప్లాయీ కూడా మాకు సహకరించలేదు. 4,500 కోట్లు ఉన్న గ్రామ పంచాయతీ దర్శి మండలంలోనే టాప్ విలేజ్ అయినా కానీ మా ఊళ్ళో ఇంత అవేర్నెస్ ఉన్న ఊళ్ళో కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా సప్లై చేయలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. ప్రజాపతిశాల శాంక్షన్ అయిన ఉన్నారు, కానీ ఇంతవరకు ఎవరు కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే అది లోకల్ వల్ల గొడవ వల్ల కట్టలేదన్నారు. మీరు ఖచ్చితంగా వస్తే మా ఊరికి ప్రజాపతిశాల మంజూరు చేసి అందరికీ మెడిసిన్స్ ఇచ్చి చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను మున్సిపాలిటీ కొంచెం ఫర్దర్ డెవలప్మెంట్ కోసం హైజీన్ మెజర్ తీసుకుంటాము. అలాగే మా క్యాంప్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ బాధ్యతలు తీసుకుంటాము. ఇంకా కొన్ని హాస్పిటల్స్ పంపించైనా మేము మరి అనారోగ్యం పాలైన వాళ్ళని టేక్ కేర్ చేస్తాము. గవర్నమెంట్లకు, తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు, వెంకట్ గారికి, అశోక్ గారికి నా కృతజ్ఞతలు. నేను కొద్దిపాటి వారసురాలుగా దర్శిలో అడుగుపెట్టాను. వాళ్ళ
స్కూల్లో. పక్క ఊరికి చాలా ఎక్కువ డబ్బులు పెట్టి చాలా డెవలప్మెంట్ జరగాలి మేడం మా స్కూల్లో. ఇప్పుడు మా స్కూల్ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళి ఫస్ట్ క్లాస్ 50,000 60,000 పెట్టినా సరే వాళ్ళది మంచి ఇండియా అనుకుంటున్నారు, కానీ అది మంచి ఇండియా కాదు. మనకి గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు మన స్కూల్లో ఎంత బాగా చదివారు మా తాతగారు కానీ వాళ్ళు 2nd క్లాస్ వరకు చదివినా సరే అది చాలా మంచి చదువు అంటారు, ఎందుకంటే వాళ్ళు చదివేది గవర్నమెంట్ స్కూల్లో. కానీ ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూల్లో లక్షలు వాళ్ళకి ఇచ్చి ఫీజుల రూపంలో ఇచ్చి విద్య కూడా అంత విద్య రావాలి, అంత బట్టి విద్య వస్తుంది. అందుకని మా ఊళ్ళో మంచిగా స్కూల్ డెవలప్మెంట్ చేస్తారు అని కోరుతున్నాను. అలాగే నీరు సమస్య, ఇంటింటికి కొలాయి కూడా వస్తే మంచిది అని మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి చోటకి నేనైతే గ్రామాల్లో కానీ వాటిలో కానీ తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య కూడా ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు చాలా ఆధారపడతారు. తాగునీటి మీద సాగునీటి మీద మా కృషి ఉంటుంది. అట్లాగే 5 మండలాల్లో తాగు సాగునీటితో పాటు వైద్య విద్య రంగాల్లో రవాణా రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ఎందుకంటే మన చెప్పినా చెప్పకపోయినా మాకంటూ ఒక విజన్ ఉంటుంది, మేము కూడా ఆలోచిస్తాం. మేము కూడా ఓటేసేటప్పుడు యాజ్ ఏ ఫ్యామిలీగా మా ఇంట్లో కూడా మేము సర్ది చెప్పుకుంటాం, మేము కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే భవిష్యత్తు వచ్చాము, మీరు కూడా మీ భవిష్యత్తు మీరు కూడా వచ్చారు కాబట్టి చెప్పే విధానంలో మాట ఇచ్చే విధానము భరోసా ఉంటే భయపడకుండా నిలబడుతున్నాను. ఫ్యూచర్ 20 సంవత్సరాలు మీ చేతిలో ఉంటుంది. ఇది ఫస్ట్ టైం దర్శ వచ్చారు, 20 సంవత్సరాలు మీ చేతిలో దర్శ పెట్టే బాధ్యత చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మేడం. మీరు కూడా అలానే ఉండండి. ఏ రకంగా ఐటీ ప్రొఫెషన్ మీ డిబేట్ ఉంటాం మేడం, అది మేము ఇచ్చే భరోసా. థ్యాంక్ యూ. ఒక అవినీతి లేని పాలన అనేది చేశారు. ఒక క్లీన్ పొలిటికల్ ఇమేజ్ ఉంది మా ఫ్యామిలీకి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అట్లాగే మా మామయ్య గారు కడియాల వెంకటేశ్వర గారు 30 yearsగా అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న వారి ఈ 2 ఫ్యామిలీస్ నుంచి వస్తూ నేను ఒక నిబద్ధత ఒక స్థిరత్వం మెయింటైన్ చేసుకొని ప్రజా సేవలో ఎప్పుడూ ఉంటానని మీకు మాటిస్తున్నాను. స్టార్ట్ చేశారు. ప్రీవియస్గా మేము ఏవైతే పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయో ఓటింగ్ కంపేర్ చేస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఒక 50 to 60 ఓటింగ్ వాళ్ళ మెజారిటీ ఉంటుంది. బట్ ఎవ్రీ టైం ఏం విన్నారు బికాస్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ వల్ల. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు మన ఓట్లు మన ఇంట్లో ఓట్లు కాకుండా గ్రౌండ్ వర్క్ చేయండి, మనం గెలిపించుకుందాం, గెలిపించుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత మన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఇదే రిక్వెస్ట్. ప్రతి విలేజ్ లో ఎన్టీఆర్ జిల్లా నేను నా వంతుగా 100 వాటర్ ప్లాంట్లు డొనేట్ చేస్తాను మేడం. 100 వాటర్ ప్లాంట్లు నేను ఈ ఊళ్ళో రెస్టారెంట్ ఉన్నాయి. నేను సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అమెరికాలో. సో నా వంతుగా నా పుట్టిన గ్రామానికి చంద్రబాబు గారు సీఎం అయితే గవర్నమెంట్ కొలాబరేట్ వెళ్ళాలి. మన తానా ఆర్గనైజేషన్ ఉంది, తానా ద్వారా 100 వాటర్ ప్లాంట్లు డొనేట్ ప్రతి ఊరు స్వచ్ఛమైన నీరు కాపాడాలని నా ఆశ. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కోడలు, జనసేన బీజేపీ కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు. గొట్టిపాటి అంటే జీ అంటే గెలుపు, లక్ష్మి అంటే ఎల్ అంటే ప్రతి ఇంటికి ఒక లక్ష్మీ దేవి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఏ అంటే అభిమానంతో మీరు అర్థం చేసుకోండి. ఏ అంటే మీ కాలంలో రేపు సాధారణ చేస్తుంది లక్ష్మి. ఎస్ అంటే ఒక సంస్థగా మనం కృషి చేస్తే మన అందరం రేపు మన పరిస్థితి ఒక అభివృద్ధి ప్రాంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే అంటే ఇండియాలో ఒక ఎవరి మీద మన జాతీయ జెండా ఎగరాలి. ఒక్కపాటి గౌరవ నుంచి మా భారతదేశంలో మా బావగారు గుట్టుబాటు నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. గుట్టుబాటు ఎమ్మెల్యే ప్రతిసారి ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ గా గెలుస్తూనే ఉన్నారు. అంటే ఆయన చేసే పని, ఆయన చేసే ఇచ్చే మాట ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నమ్ముకున్న వాళ్ళు, అక్రమం నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఇక్కడ లోకల్ గురించి మాట్లాడటం జరుగుతుంది. గరిపోటీ ఉన్నట్టు ఎక్కడ పనులు పెడితే రైతులు గుర్తొచ్చినాయా? ఇక్కడ ఎప్పుడు గుర్తు రాలేదు ఈ రోజుకి. సో అక్కడ
మరి సామెతపూడి. నేను ఎస్ఎన్సీలో పనిచేస్తున్నాను, అకౌంట్ అసోసియేట్గా. మా ఊరికి వచ్చేసి బస్ సౌకర్యం లేదు, అలాగే సమస్య ఉంది. అలాగే మా ఊరికి 2 వైపులా ఒక వార్డు ప్రాంతం ఉంది. ఆ వార్డు ప్రాంతాన్ని ఎక్కడ చెప్పుదాన్ని నిర్వహించినట్లయితే, అలాగే మీరు ఎదుర్కొనే ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లయితే కొన్ని 100 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. దానివల్ల రైతులు 2-3 పంటలు పండించుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే మరి అలాంటి వద్దకు మా ఊళ్ళో చాలా బీసీ కులస్తులు ఉన్నారు, వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు, చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మంచి విద్యను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణ్ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సన్మానం కార్యక్రమాన్ని చేద్దాం మన పార్టీ ఎంప్లాయీస్